ఇప్పుడే కింగ్డమ్ మూవీ చూసి వచ్చాను. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. విజయ్ దేవరకొండ యాక్టింగ్, ఆ ఎలివేషన్ ఏంటన్నా అనిరుద్ధ్ అన్న మామూలుగా లేదు. గౌతమ్ తెన్ననూరి గారి మూవీ అంటేనే చెప్పవసరం లేదు అన్నట్టుగా వెళ్ళాను. అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఎక్సలెంట్, ఖచ్చితంగా వాచ్ చేయండి. థ్యాంక్ యూ. వాట్సాప్ మై రౌడీ బాయ్స్ మళ్ళీ వచ్చేసిండు ఇన్ బ్యాక్ అనమాట. విజయ్ 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 ఎక్కడ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ విజయ్ అనుకున్నాం. వచ్చేసిండు కింగ్డమ్ సినిమా. నిజంగానే కింగ్డమ్లా ఉంది కాబట్టి కింగ్డమ్ అనే పెట్టారనుకుంటా. ఐ థింక్ అటు ముందు సినిమాల కన్నా ఒక వైల్డ్ అలాంటివి కాకుండా చాలా వింటేజ్ లుక్లో, చాలా ఒక క్రేజియస్ట్ ఫీల్లో, ఒక క్రేజియస్ట్ డైరెక్షన్లో, దానికి తోడు మాల్ మసాలా తగిలితే సరిపోదు. మ్యూజిక్లో అలా లేపేసిండు అనమాట. ఎవరో అని రుద్ది 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 పడేసిండు అనమాట. అరే చెప్పాలని చెప్తలేదు, అమ్మతోడు చెప్తున్నా, ఒక్కసారి రండి. బరాబర్ సినిమాకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. 250 రూపాయల టికెట్కి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. వాట్సాప్ మై రౌడీ బాయ్స్ అన్నట్టే ఉందనమాట. ఐ లవ్డ్ ఇట్, కిల్డ్ ఇట్. చాలా అంటే చాలా క్రేజియస్ట్ మూవీ అనమాట. హాయ్ అన్న, ఇప్పుడే కింగ్డమ్ సినిమా చూసాను. సినిమా అయితే అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న అసలు తీశారు సినిమా వేరే లెవెల్ చెప్తా. సత్యదేవ్ ఒక మంచి క్యారెక్టర్ పడింది సత్యదేవానికి, అసలు వేరే లెవెల్ చెప్తా. సినిమా విషయానికి వస్తే అన్న అసలు బ్లాక్ బస్టర్ కొండన్న ఎన్ని అవమానాలు పడ్డాడో, ఎన్ని ఇది పడ్డాడో, ఎన్ని ఫేస్ చేసాడో, దానికి ఈ సినిమా అయితే నిదర్శనం అని చెప్తా. బ్లాక్ బస్టర్ కొట్టినాడన్న కొండన్న అయితే. దీంట్లో యాక్టింగ్ వస్తే వన్ మ్యాన్ షో చేసాడని చెప్తా. అయితే హీరోయిన్ కూడా అంతేనా భాగ్యశ్రీ అయితే అసలు ఇంకా ఆమె స్క్రీన్ ప్రెజెంట్ అయితే వేరే లెవెల్ అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి, అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి చెప్తున్నాను కదా. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సినిమా అయితే అదరగొట్టిండు. 100 కోట్లు పక్కా సినిమా. కొండను అయితే 100 కోట్లు పక్కా కొట్టారని చెప్తున్నా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, సినిమా చాలా అంటే చాలా బాగుందన్న. అందరూ చూడండి, నేను కోరుకుంటున్నా. ఏం లేదన్నా, జస్ట్ సే కొండను ఇట్టు కొట్టాడు, అందరూ థియేటర్ కొట్టి చూడండి అంతే. కింగ్డమ్ అనే మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చెప్పుకోవాలంటే విజయ్ దేవరకొండ నువ్వు మామూలు కొండ కాదు, గోల్డ్ కొండ, బంగారు కొండ. సినిమా చాలా బాగుంది భయ్య. విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే అదిరిపోయింది. ఆ లుక్ వైజ్గా చూసుకుంటే ఒక డిఫరెంట్, అంటే ఆ బాడీ లాంగ్వేజ్కి నిజంగా ఆ లుక్ వైజ్గా చాలా బాగుంది భయ్య. నిజంగా శ్రీలంకలో జరిగే సంఘటనల గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకురావడం, ఫైట్స్ కానీ, అలాగే నిజంగా సత్యదేవ్ గారి గురించి చెప్పాలి, బ్రదర్ రోల్ చేసింది భయ్య. అసలు క్రేజీ, అంటే ఇద్దరు అన్నదమ్ముల కాంబినేషన్ కానీ, ఆ ఫైట్ సీన్స్ కానీ, ఎమోషనల్స్ కానీ చాలా బాగున్నాయి. సాంగ్స్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఆ మ్యూజిక్ సాంగ్స్ కానీ చాలా బాగుంది. ఇంకోటి అయితే మెయిన్గా చెప్పుకోవాలి, అసలు హీరోయిన్ భయ్య అసలు మామూలు గ్లామర్గా లేదు. నిజంగా కాంబినేషన్ విజయ్ దేవరకొండ హీరోయిన్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. వండర్ఫుల్ మూవీ నిజంగా. అంటే విజయ్ దేవరకొండ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చు. వండర్ఫుల్, చాలా బాగుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్కి వస్తే మాత్రం ఇంకా అయిపోతుంది అన్నమాట. ఫస్ట్ హాఫ్ అంతా ఒక వేలే పెడితే సెకండ్ హాఫ్ మాత్రం హైప్ తీసుకొచ్చారు. అలాగే నిజంగా కెమెరామ్యాన్ గారు అసలు ఆ ఫ్రేమ్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ చూస్తుంటే భయ్యా అసలు మతిపోయింది అనుకోవచ్చు. డైరెక్టర్ గారు కొట్టారండి, ఇటు కొట్టారు. చాలా బాగుంది సినిమా. అందరూ చూడాల్సిన సినిమా అన్నమాట. చాలా బాగుంది, తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. అలా కింగ్డమ్ మూవీ చూసిన ఇప్పుడే మామూలుగా లేదన్నా, ఎక్సలెంట్ మూవీ. ఎందుకంటే ఫైట్స్ అన్న ఫుల్ ఫైట్స్ ఉన్నాయి, మాస్ ఎంటర్టైనర్. మన కంబ్యాక్ అనిపించుకోవాలి. విజయ్ దేవరకొండ గారు చాలా ఫెయిల్యూర్స్ తర్వాత ఈ సినిమాతో వచ్చారు. అలాగే ఉంది ఎక్స్పెక్టేషన్ కూడా. బాగుందన్న, బీజిఎం బాగున్నాయి. నెక్స్ట్ డైరెక్షన్ అయితే ఇంకా అసలు చెప్పుకోక్కర్లేదు. మనకు ఫ్యాన్ ఇండియా మూవీస్ టైప్లోనే ఉంది ఇది. అందరూ ఎంటర్టైన్ అవుతారు కంపల్సరీగానే. ఈ మూవీ అసలు ఫుల్ ఎంటర్టైనర్ అన్న. అంటే ఇప్పుడు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండానే మనకి బాగుంది మూవీ. అందరూ వచ్చి థియేటర్కి వచ్చి కంపల్సరీగా ఈ మూవీ చూడాలి. ఎందుకంటే మూవీ ఎక్సలెంట్గా ఉంది, ఏది మైనస్ లేదన్న. విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ అయితే సూపర్. మనకి కమల్ హాసన్ గారి మూవీస్ ఉన్నాయి కదా పాత, కమల్ హాసన్ గారు యాక్టింగ్ అయితే కనిపించింది విజయ్ దేవరకొండలోనే. ఇంకా నెక్స్ట్ అన్న హీరోయిన్ వచ్చి రష్మిక అక్క చెల్లు అవుతుందేమో కానీ నాకు తెలియదు, కానీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో తెలియదు, కానీ సేమ్ రష్మిక లాగా ఉంది హీరోయిన్. నెక్స్ట్ ఈ మూవీ చూడండి అన్న, కంపల్సరీగా వచ్చి చాలా బాగుంది. నేనైతే ఎంటర్టైనర్.